హాయ్ అండి. అందరికీ నమస్తే. పండగ స్పెషల్ మరో పిండి వంటతో మళ్ళీ మీ ముందుకు వచ్చాను. కారం కారంగా జంతిక కొమ్ములనమాట. టేస్ట్ అనేది చాలా బావుంటుందండి. మీరు కూడా డెఫినెట్‌గా ట్రై చేయండి. చాలా ఈజీ ప్రాసెస్ అనమాట. ముందుగా పళ్ళెంలో ఈ గ్లాస్‌తో 4 గ్లాసులు వరిపిండి తీసుకున్నానండి. ఈ గ్లాస్‌తో మొత్తం 4 గ్లాసులు వరిపిండి తీసుకున్నాననమాట. ఇదే గ్లాస్‌తోని ఒక గ్లాసు శనగపిండి తీసుకోవాలండి. ఇప్పుడు ఇందులో నేను ధనియాల పొడి వేసుకున్నాననమాట. అలాగే 2 స్పూన్లు సాల్ట్ వేసుకున్నాను. ఇదొక్కసారి మొత్తం అంతా కూడా పిండి మొత్తం 2 పిండిలు కలిసేటట్టుగా మొత్తం కలుపుకొని వాటర్ వేసుకుంటూ కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ మనం ముద్దలా చేసుకోవాలనమాట. జంతికలకి ఎలా కలుపుతామో అలాగే కలుపుకోవాలనమాట. ఇప్పుడు ఒకసారి ఆగండి. సాల్ట్ సరిపోయిందో లేదో చూసుకోవాలి. అలాగే సరిపోకపోతే ఏసుకోవాలనమాట. ఇప్పుడు ఇందులో నేను జీలకర్ర వేశానండి. 2 స్పూన్లు జీలకర్ర వేశాను. కారం అనేది ఇప్పుడు వేసుకుంటే బావుంటుందనమాట. ఎందుకంటే కలర్ బావుంటుందండి. వేగిన తర్వాత మంచి కలర్ వస్తుందనమాట. ఇప్పుడు మనం జంతికలకి ఎలా కలుపుకుంటామో అలాగే గట్టిగా ఇలా కలుపుకొని పక్కన పెట్టుకోవాలండి. పక్కన పెట్టేసానండి కలిపేసి. ఇప్పుడు ఇలా కన్నాలున్నది మనకి బిళ్ళ ఉండాలనమాట. జంతిక గొట్టంలో బిళ్ళ ఇలా ఉండాలండి. 3 కన్నాలతో ఉండాలనమాట. ఇప్పుడు నేను జంతిక గొట్టంలోని ఆ ముద్దని తీసి పెట్టేసానండి. ఇప్పుడు మరుగుతున్న ఆయిల్‌లో ఇలా పెద్ద జంతికలా వేసేసాననమాట. ఆ బిళ్ళతో వేస్తే ఇలా వస్తుందండి. ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు బాగా మీడియం మంట మీద వేయించుకోవాలనమాట. మీడియం మంట మీద వేయించుకోవాలండి. లేదు అంటే హైలో పెట్టారంటే లోపల అనేది వేగదనమాట. పచ్చిగా ఉండిపోతుంది. టేస్ట్ అనేది బావుంటుందండి. స్మూత్‌గా ఉంటుంది. మనకి మిక్చర్‌లో అది ఉంటుంది కదండీ! అలా అనమాట కొమ్ములనమాట ఇవి. అలా నేను మొత్తం ఇలా జంతికలా పెద్ద జంతికలా వేసేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకొని తీసేసాననమాట. ఇది కొంచెం స్లోగానే వేయించుకోవాలండి. వేగడం అనేది కొంచెం టైం పడుతుందనమాట. మీడియం ఫ్లేమ్ మీద మనం వేయించుకుంటాం కాబట్టి చాలా బావుంటాయండి. స్మూత్‌గా, క్రంచీగా, కారం కారంగా ఉంటాయనమాట. మీరు కూడా డెఫినెట్‌గా ట్రై చేయండి. ఇలా నేను అలా అన్నీ వేసి తీసేసాననమాట. ఇలా అట్ల పుల్లతో సహాయంతో మనం తీసేసుకోవాలండి. ఇలా తీసేసుకొని పళ్ళెంలో వేసేసుకున్నాను. ఇప్పుడు మనకి ఏ సైజు కావాలో కొమ్ములు ఆ సైజులో చేసుకోవాలనమాట అండి. మనం తినేటట్టు వీలుగా ఇలా మొత్తం అంతా కూడా చేసేసుకోవాలి. కారపూస ఎలా వేసుకుంటామో సేమ్ అంతే అనమాట అండి. పెద్ద కారపూసలాగా అనమాట ఇది. ఇలా మొత్తం అంతా కూడా వేసేసానండి. సేమ్ కారం పోసేసుకొని మనం ఎలా చేసుకుంటామో అలాగే అనమాట. ఇప్పుడు స్పైసీ కోసం ఏంటంటే మన ఇంట్లో ఉండే కారమే అనమాట. కారము, సాల్టు కలిపానండి. అలాగే కొద్దిగా కరివేపాకు వేపేసి అందులో వేసేసాననమాట. కారంలో వేసి కలిపేసాననమాట అండి. ఆ పొడిని ఇలా జల్లేసి మొత్తం అంతా కూడా ఇలా కలిపేసాను. అంటే కొంచెం స్పైసీగా తగలడానికనమాట. ఈ కారం జల్లటం వల్ల చాలా స్పైసీగా ఉంటుందండి. టేస్ట్ అనేది బావుంటుందనమాట. అందరూ తినొచ్చనమాట అండి. స్పైసీగా ఉంటుందనమాట. అంతేనండి. ఇలా కలిపేసుకొని రెడీ చేసేసుకోవటమే. ఇలా సర్వ్ చేసేసాను. టేస్ట్ అనేది చాలా బావుంటుందండి. కారం జంతిక కొమ్ములనమాట. మీరు కూడా డెఫినెట్‌గా ట్రై చేసి చూడండి. మీకు కూడా నచ్చుతుందనుకుంటున్నాను. బాయ్ అండి. మరో మంచి వ్లాగ్‌తో మళ్ళీ మీ ముందుకు వస్తాను.